ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసు నామములో మీరందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎన్నో విషయాలను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. ఎన్నో విషయాలను బట్టి, ఏ విషయాలను బట్టి అతిశయిస్తుంటారు సాధారణంగా మానవులు అంటే, ఎక్కువ ధనవంతులు ఉన్నారనుకోండి, ధనాన్ని బట్టి అతిశయిస్తారు. ఎవరైనా బాగా ధనవంతుడు ఏం చేస్తాడు, నాకు ధనం ఉంది కదా, ఏది కొదవలేదని అతిశయిస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో ఎవరైనా దగ్గర వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, నాకేం కొదవలేదులే, నాకు పలుకుబడి ఉన్నవారు రాజకీయ నాయకులు ఉన్నారు, ఏది ఉంటే ఎమ్మటే ఫోన్ కొడితే నాకు కార్యం జరుగుతుందని. అంటే పదవిని బట్టి అతిశయించేవారు ఉన్నారు, ధనాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు, అందమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, అదేవిధంగా చదువుని బట్టి అతిశయించేవారు ఉన్నారు, తన పలుకుబడిని బట్టి అతిశయించేవారు ఉన్నారు, తన జ్ఞానమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, తన గృహమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, తన ఆస్తిపాస్తులను బట్టి అతిశయించేవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా అతిశయిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అసలు అతిశయం అంటే ఏంటి, అతిశయించటం అంటే దేని యందు అతిశయించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రస్తావించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. అయితే 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దావీదు ఆయన మహారాజుకు ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. అయితే ఆ రోజుల్లో గుర్రములు ఉంటే, రథములు ఉంటే వారు ఎంతో గర్వపడేవారు, అతిశయించేవారు. మరి ఆ రోజుల్లో, ఈరోజు కారు, మరి బెంజ్ కారు అనే రకరకాల మరి ఖరీదైన కార్లను బట్టి అతిశయించేవారు ఉంటారు. ఆ రోజుల్లో గుర్రాన్ని బట్టి, గుర్రములు ఎక్కువ ఉంటే వారు ఎంతో ధనవంతులు, రథాలు ఎక్కువ ఉంటే వారు ఎంతో ధనవంతులు, వారికి మాత్రమే ఇది అవకాశం ఉండేది. అయితే కొంతమంది గుర్రాలను బట్టి అతిశయపడతారు, కొంతమంది రథాలను బట్టి అతిశయపడతారు, కానీ దేవుడి నామాన్ని బట్టి అతిశయించేవాడు గొప్పవాడు. ఎందుకంటే గుర్రముల కంటే, రథముల కంటే విలువైన వాడు, శక్తిమంతుడు, మహిమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన మహానీయుడు. కృపయు కనికరమును కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, గొప్ప దేవుడు. ఆత్మతో నిన్ను అభిషేకించే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. వీటిని బట్టి నువ్వు అతిశయించాలి, దేవుడిని బట్టి అతిశయించాలి. నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీకు కలిగి ఉంటాడు. నువ్వు దేవుని ప్రార్థన చేస్తే దేవుడితో ఉంటావు. 10 మంది నీతో ఉంటే నువ్వు సంతోషం, 100 మంది ఉంటే ఇంకా ఎక్కువ సంతోషం. కానీ ఈ 10 మంది కంటే, 100 మంది కంటే, 1000 మంది కంటే ఒక దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలుగుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని బట్టి అతిశయించడం అనేది గొప్ప విషయమని దావీదు మహారాజు 20వ కీర్తన 7వ వచనంలో చెప్పిన మాటను మనకు వివరించాను. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. అంటే జ్ఞాని నేను జ్ఞానవంతుడని అతిశయపడకూడదట. ఎందుకంటే ఆ జ్ఞానము వెర్రితనంగా కూడా మార్చబడుతుంది. అదేవిధంగా ఐశ్వర్యవంతుడు కూడా ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు. ఆ ఐశ్వర్యం ఒకసారి లేకుండా పోతుంది. అంటే దేవుడిని బట్టి ఎవరైతే అతిశయపడతారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది.
నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన విమోచన అంటే దేవుని బట్టి మనం అతిశయించాలట. ఎందుకు అతిశయించాలంటే దేవుని వలన మనకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది, నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది. ఈ ఉంటే మనకు ఏం కలుగుతుంది? విమోచించబడతాం. మనము పాపం నుండి విమోచించబడాలన్నా, శాపం నుండి విమోచించబడాలన్నా, రోగం నుండి విమోచించబడాలన్నా, దుష్టక్రియల నుండి విమోచించబడాలన్నా, అపవాది క్రియల నుండి విమోచించబడాలన్నా మనము దేవుని బట్టి అతిశయించాలి. ఒక వ్యక్తి విమోచించబడాలంటే, ఒక వ్యక్తి పరిశుద్ధతను పొందుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిని కలిగి ఉండాలంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించాలి. ఈ లోక జ్ఞానము వెర్రితనంగా ఉంటుంది, కానీ దేవుడిచ్చే జ్ఞానము పరిశుద్ధతను, నీతిని, విమోచనను ఇస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో నీ జీవితంలో ఎవరిని నువ్వు బలపరుస్తున్నావు? ఐశ్వర్యంని బలపరుస్తున్నావా? ఆత్మీయతను బలపరుస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నీ జీవితంలో దేవుణ్ణి బలపరిచినట్లయితే దేవుడు నీ జీవితంలో కావలసినటువంటి సమస్త కార్యాలని జరిగిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. నిన్నెన్నడూ ఓడిపోయే విధంగా చేయడు. నిన్ను గెలిపించేది ప్రభువే. కాబట్టి ప్రభువును నీ జీవితంలో బలపరచు. ఆయనే నీ యజమానుడుగా అనుకో. ప్రభువా, నీవే నా యజమానుడివి, నీవే నా తండ్రివి, నీవే నా సమస్తం. నేను ఒకవేళ గెలుపొందాలంటే అది కేవలం నీ ద్వారానే తప్ప నేను ఒంటరిగా పోరాడితే నేను గెలవలేను. ఈ లోక సర్వ సంపదలన్నీ నా వైపు ఉన్నా నీవు లేకపోతే నేను ఓడిపోతాను. కాబట్టి నీవు నాకు కావాలి అని ప్రభుని నీ జీవితంలో బలపరిచే అలవాటు నీకు ఉంటే చాలా మంచిది ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా ఫిలిప్పు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము మనం ధ్యానం చేసినట్టయితే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండను నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. పౌలు ఇక్కడ ఏం చెప్తుంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో, పేదరికం స్థితిలో ఉన్నా, ధనవంతుని స్థితిలో ఉన్నా, రోగంలో ఉన్నా, ప్రతి విషయంలో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. కొంతమంది సంతృప్తి ఉండదు, తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితము మరిక అది వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి తృప్తి కలిగి జీవించు. ఈరోజు అనుకోకుండా నువ్వు ఆకలితో ఉండవలసి వచ్చిందేమో, అయినా తృప్తిగా బ్రతుకు. ఒకరోజు సమృద్ధి అయిన ఆహారం నీకు ఉన్నదేమో, అయినా తృప్తితో ఉండు. ఉన్నప్పుడు బాగా సంతోషపడడం, లేనప్పుడు బాగా ఏడవడము అనేది అది దైవచిత్తం కాదు. నీవు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలి. ధనం ఉన్నా గర్వపడకూడదు, ధనము లేకున్నా నువ్వు ఏడిచి ఆత్మహత్య చేసుకోకూడదు. కొంతమంది ధనం ఉంటే గర్వపడతారు, ఆ ధనం వెళ్ళిపోతే ఏమైపోతారు? ఆత్మహత్య చేసుకుంటారు, తల దించుకొని బ్రతుకుతారు. అవసరం లేదు. నీకు ధనమున్నా సరే, ధనము లేకున్నా సరే, దేవునియందు భయభక్తు కలిగి జీవించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని బట్టి అతిశయపడు. అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.